దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యం. కృప కలిగినందున వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పిల్లలమైనటువంటి మన వ్యక్తిగత జీవితాలలో మనము పరిశీలన చేసుకున్నట్లయితే దేవాది దేవుని యొక్క కృప కటాక్షం ఆయన పిల్లలమైనటువంటి మనందరికీ కూడా కలిగి ఉన్నందున, ఆయన యొక్క దయ మనపై ఉన్నందున మనం ఆయనకు లోబడి ఆయన భయభక్తులు కలిగినటువంటి విశ్వాసపు యాత్రను కొనసాగించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా గమనించండి, నేటి దినాన మనకు అనుగ్రహింపబడినటువంటి భాగ్యం ఎంత గొప్పది. ఒకప్పుడు పాపములోను, లోకములోను, శాపములోను ఉన్నటువంటి మనలను ఆయన ఉచితమైన కృపే దాని అంతటి నుంచి కూడా విడిపించి విమోచించి మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసుకుంటే కాక మోక్షరాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి కూడా ఆయనే మార్గమై ఉండి ఆ కృపను మనకు అనుగ్రహించారు. కనుక ఆయన అనుగ్రహించినటువంటి కృపను బట్టి పిల్లరా వినయ భయభక్తులతో మనము ప్రీతికరమైన ఆయనకి ఇష్టమైనటువంటి పరిచారకులముగా లేక ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రముగా మనం ఎంచబడటానికి మనం సిద్ధపరచుకోవాలని ప్రభు పేటనికి మనం చేస్తున్నాను. నేటి దినాన ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా వాటన్నిటిని కూడా జయించి నిశ్చయముగా దేవుని యందు భయమును విశ్వాసతను కలిగి దేవుని బిడ్డలారా ఆ కృప ద్వారా మనకు కలిగినటువంటి ఆ గొప్ప ఆదరణను బట్టి మనం నిశ్చయముగా దేవుని కొరకై ఒక రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకుంటూ కొరకై సిద్ధపడి ఆయన నామంలో ముందుకు సాగుతూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయన యొక్క కృపలో భద్రపరచబడదా. దేవుని యొక్క కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.